మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ మాట్లాడారు. ముద్దాయిలు ఇద్దరు నంబాల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వారు బ్యాండ్ పని చేసుకుంటూ జీవిస్తారు. శనిగారపు బాపుకి 20 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. సుమారు 6 సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది. తన కూతురు కొడుకు కూడా అతన్ని వదిలేశారు. ఉపారపు సతీష్ అతనికి కూడా గత 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత అతనికి తన భార్యతో విడాకులైంది. తేదీ 24/11/2025 రోజున శనిగారపు బాపు ఉపారపు సతీష్ ఇద్దరు కలిసి బయట చింత చెట్టు కింద ఆడుకుంటున్న బాధితురాల్ని నోరు మూసి ఎత్తుకొని దగ్గరలో పత్తి చేనులో కింద పడుకోబెట్టి ఒకరి తర్వాత ఒకరు బాధితురాల్ని బలవంతంగా అనుభవించారు. బాధితురాలతో బలవంతంగా కామ కోరిక తీర్చుకున్న తర్వాత బాధితురాల్ని బయటకు వస్తే ఎవరికైనా చెప్పుతారనే భయంతో ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు దగ్గర గట్టిగా నొక్కి తర్వాత పక్కన ఉన్న కొక్కెర హరీష్ వాళ్ళ యొక్క వ్యవసాయ బావిలో పడేశారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలు లక్షటిపేట సిఐ రమణమూర్తి, దండపల్లి ఎస్ఐ తాయిసొద్దీన్, లక్షటిపేట సురేష్, ఎస్ఐ జన్నారం అనుష, హెడ్ కానిస్టేబుల్ గౌస్ గంగానాయక్, వసంత్ జహీర్, ఆనంద్ కానిస్టేబుల్ను డీసీపీ భాస్కర్ అభినందించారు. ఫోటో తీసుకున్నాక మీరు స్టార్ట్ అయ్యేది. సార్ ఇట్లా మీరు ఇట్లా కూర్చోండి. ఒక్క నిమిషం అయిపోయింది మొత్తం ఛాన్స్. పాప ఏడుంబావు నుంచి ఫస్ట్ లాస్ట్ చూసిన అమ్మాయిని సాయంత్రం 7:15 లాస్ట్లో వాళ్ళు అమ్మాయి కనిపించట్లేదని చూసింది 7:44 జస్ట్ 25 నిమిషాలలోనే అమ్మాయి కనిపించకపోయేసరికి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయడం జరిగింది. అదే రాత్రి ఎస్ఐ దండపల్లి తాయిసొద్దీన్ వాళ్ళ యొక్క టీము అండ్ సిఐ లక్షపేట అందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం జరిగింది. ఇమీడియట్లీ మేము బాలిక కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి ఆ విలేజ్లో పక్కన ఉన్న కాటన్ ఫీల్డ్ ఎక్కువ ఉన్నది అండ్ గోదావరి కూడా అటే ఉంది కాబట్టి అటు సైడు ప్లస్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క ఫోటోలు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మెదక్ జిల్లాలో ఇట్లాంటి పోలికలు ఉన్న అమ్మాయి కనిపిస్తుందంటే ఇమీడియట్లీ ఒక టీంని ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. అక్కడ వెరిఫై చేస్తే అది కాదు. ఈ ఎఫర్ట్స్ ఇట్లా కంటిన్యూ చేస్తుండగానే మనకు 27 ఉదయం ఈ ఏదైతే అమ్మాయి ఎక్కడి నుంచి అయితే ఆ కాలనీలో వాళ్ళ ఇంటి పక్క నుంచి మిస్ అయిందని మన కంప్లైంట్ వచ్చిందో దానికి పక్కలోనే ఒక బావిలో అమ్మాయి యొక్క మృతదేహము మనం సర్చింగ్ చేస్తున్న టైంలోనే దొరకడం జరిగింది. ఇమీడియట్లీ ఫోరెన్సిక్స్ టీము అండ్ స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ని పిలిపించేసి ఆ అమ్మాయి యొక్క బాడీని తీసిన తర్వాత అమ్మాయి మర్డర్ అయింది అండ్ పోస్ట్మార్టం డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రేప్ కూడా గురి అయింది అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోక్సో యాక్ట్లో అండ్ రేప్ కేసులో సెక్షన్ ఆల్టర్ చేసుకున్న తర్వాత ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు దాన్ని దర్యాప్తు చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని ఎవరు చేసి ఉంటారనే ఉద్దేశంతో క్రమేణా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ విలేజ్లోనే ఉన్న శనిగరపు బాబు A1 52 సంవత్సరాలు, వాళ్లకు అమ్మాయికి పెద్దనాన్న వయసు అవుతాడు. తర్వాత ఉపారపు సతీష్ అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు, ఇతనికి 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే బాబుకు పెళ్ళయి 6 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. ఈ ఉపారపు సతీష్ A2కి పెళ్ళయి 9 సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరు ఒంటరిగా ఉంటారు. వీళ్ళు సెల్ ఫోన్లో చూస్తూ కొన్ని సెక్సువల్ ఉద్రేకమైన పరిస్థితి సృష్టించుకొని ఇట్లా ఎవరైతే లేడీస్ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా చేయాలనే ఆలోచనతో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ అమ్మాయిని చిన్నపిల్లలైతే ఎవరికి చెప్పరనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని గత 1 మంత్ క్రితం నుంచి కూడా అక్కడ ఉన్న పిల్లలకు ఈ కుర్కురే లాంటి చాక్లెట్ లాంటివి కొనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం ఉంది అని అమ్మాయి చనిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి
వీళ్ళని ఆ రోజు నుంచి వీళ్ళు కూడా పరారీలో ఉన్నారు, తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు సిద్ధివినాయక్ హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళని పట్టుకొని విచారిస్తే నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. చట్ట ప్రకారము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ముఖ్యంగా ఈ కేసులో గౌరవ రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఆదేశం మేరకు ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా పరిగణించి మానవత్వానికి మచ్చగా ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇమ్మీడియట్లీ పూర్తి ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము. ఏ ఒక్క ఆధారాన్ని కూడా మిస్ చేయకుండా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే నిందితులకు శిక్ష పడి సమాజంలో ఒక మెసేజ్ రావాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా జడ్జి గారికి కూడా లెటర్ రాస్తున్నాము. ఇది స్పీడ్ ట్రయల్ అయిపోయి నిందితులకు 100% శిక్ష అవుతుంది. ఇది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, ఎవరైనా చిన్నపిల్లల పట్ల ఉన్న అమ్మాయిలు ఉన్న ఈ అఘాయిత్యాలు బాలికల మీద జరిగేటి పోక్సో కేసులు అనేవి అన్నీ కూడా దగ్గర వాళ్ళతోటి అవుతున్నాయి. ఎవరైతే పిల్లలు ఈ పాప అక్కడ అందరూ ఉన్నారు, 7 ఊళ్ళలో 7 గంటల 15 నిమిషాలంటే ముందు వెనక అందరూ కూడా ఆ ఏరియాలో ఈ చలిమంట కాపుకుంటున్నారు. అక్కడ ఉన్న అందరిని ఎవరిని అడిగినా కానీ అమ్మాయి ముట్టుకుందని ఎవరు మనకు చెప్పలేదు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ తెలిసిన వాళ్ళు, ఎప్పుడు అమ్మాయికి చాక్లెట్ అది చేసుకొని మచ్చిక చేసుకున్నారు కాబట్టి పిలవగానే అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక కన్నేసి ఉంచాలి ఇట్లాంటి ద్రోహుల పట్ల. పిల్లలకు కూడా మంచి చెడు అన్నీ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి రిపోర్టు అయిన కానించి ఇప్పటి వరకు కంప్లీట్ ఆధారాలతో సహా సేకరించి ఉన్న ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు అండ్ సిఐ లక్సెట్పేట రమణమూర్తి గారు అండ్ ఎస్ఐ దండపల్లి కైసుద్దీన్ గారు అండ్ ఎస్ఐ లక్సెట్పేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారం అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు, గంగానాయకు, వసంత్, జహీర్, ఆనంద్ మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు. ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 100% ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము. ఖచ్చితంగా ఆధారాలన్నీ సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించినాము. థ్యాంక్ యూ. మనము విసర్ అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్కు పంపించినాము. వాళ్ళు తీసుకొని వెళ్ళగానే కన్ఫెషన్లో చెప్పిన దాని ప్రకారము గొంతు నులిమి స్పృహ తప్పిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అసాల్ట్ చేసి బాయిలో పడేస్తున్నారు.